కొంతమంది డైరెక్టర్స్ నెరేషన్ అద్భుతంగా ఇస్తారు. అవును. బట్ వేరాజ్ అది ఎగ్జిక్యూషన్లో కానీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో కానీ ఫెయిల్ అవుతుంటారు. అవును. సో ఈ సినిమా మీ నెరేషన్ అద్భుతంగా ఉంది. సో ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత అనిపించింది 95% అని చెప్పినట్టు తీశాడు. 95%. ఒక 5% ఇంకా అది లొకేషన్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, రీజన్ ఏదైనా ఉండొచ్చు. ఒక 95% మాత్రం తను ఏం చెప్పాడో అదే తీశాడు. అది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ డెబ్యూటెంట్ తను యూట్యూబ్లో సిరీస్లో అవి చేశాడు. సినిమా ఫస్ట్ టైం. ఎంతో కొంత భయం ఉంటుంది ఫస్ట్ డెబ్యూటెంట్తో చేసినప్పుడు. అంటే ఇందాక మీరు చెప్పినట్టు చెప్పడం అయితే బాగా చెప్పాడు, తీయడం ఎలా తీస్తాడు అనే భయం ఉంటుంది. తర్వాత రాసుకున్నది ఒకటి తీసేది ఒకటి వస్తుంటుంది ఒక్కొక్కసారి. అవి చాలా వరకు టెక్నికల్గా నాలెడ్జ్ లేకపోతే, ఇప్పుడు మామూలుగా వింటూ ఉంటాను నేను షూటింగ్లో, నాకు టెక్నికల్గా అంత తెలియదు కానీ 35-50 లెన్స్ల పేర్లు చెప్తూ ఉంటారు. ఒక లెన్స్తో, ఒక టిల్ట్తో, ఒక ప్యాన్తో చాలా మీనింగ్ మారిపోతూ ఉంటుంది. పెద్దగా చేంజ్ కూడా చేయక, ఒక లైట్ ఆపి ఇంకో లైట్ వేయడము, జస్ట్ కెమెరా స్టాండ్ 2 అడుగులు ముందు తీసుకెళ్ళి టిల్ డౌన్ చేస్తాను, పెద్ద మీనింగ్లే మారిపోతూ ఉంటాయి. అది మనం ఎలా అడుగుతాం? ఇప్పుడు యాక్టర్ అయితే నేను ఆడిషన్ ఇస్తాను, డైలాగ్ ఇవ్వండి సార్, లేకపోతే సిచ్యువేషన్ చెప్పండి సార్, నేను పర్ఫామ్ చేస్తాను, షూట్ అయితే తీసుకోండి అని నేను చెప్పగలుగుతాను. బట్ డైరెక్టర్ని ఎలా అడుగుతాం? సో ప్రీవియస్ వర్క్ చూడడం స్టార్ట్ చేశా. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇంకా అలా గుడ్డిగా నమ్మకుండా, మీరు ఇంతకుముందు చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ అయినా ఉంటే పర్లేదు, లేదు ఒక 1 minute ఏదైనా షూట్ చేసిందన్నా ఉంటే చూపించండి, నేను ఒక్కసారి మీ వర్క్ కూడా చూడాలనుకుంటున్నాను అని అడగడం స్టార్ట్ చేశాను. నేర్చుకుంటున్నాను ఇంకా ఎవ్రీ ఫిల్మ్కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఆఫ్ కోర్స్ ప్రతి సినిమా ఒక్కో పాఠమే కదా.